ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో దానియేలు దైవజనుడి గురించి ఈ మాటలు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నిజంగా దానియేలుకు విరోధంగా ఎంతోమంది సమకూడుతూ వచ్చినారు. దానియేలును సింహబోన్లో వేపియడానికి, దానియేలును సమూలంగా నిర్మూలించడానికి, ఆ విధంగా దానియేలుకు వ్యతిరేకంగా అనేక మంది లేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది: నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే వానిని విడిపించును అని దేవుడు సెలవిస్తున్నాడు. దానియేలు నీతిమంతుడు గనుక తనకు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఆ ఆపదలన్నిటిలో నుండి దానియేలును దేవుడే విడిపించేవాడుగా ఉంటున్నాడు. దానియేలు తనని గురించి తాను ఎప్పుడు భయపడలేదు, కానీ తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఎక్కడ ఆగిపోతానేమో అని భయపడుతూ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రాజాజ్ఞను లెక్క చేయక ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన ద్వారా తాను శ్రమల పాలైనప్పటికీ, తన జీవితంలో సింహాల బోన్లో తాను అప్పగించబడినప్పటికీ దేవుని దృష్టికి నిర్దోషిగా, యథార్థపరుడుగా, నీతిమంతుడిగా కనబడుతూ వచ్చినాడు కనుక దేవుడే తనను రక్షిస్తూ వచ్చినట్లుగా చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని 84వ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం కాపాడబడాలి అంటే మనలో యథార్థత, నీతి, భక్తి, పరిశుద్ధత ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ ప్రభు అంటున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇశ్రాయేలుకు విరోధంగా లేచిన ప్రతి జనాంగం నుండి, ప్రతి పరిస్థితి నుండి దేవుడు వారిని కాపాడి సంరక్షిస్తూ, వారిని భద్రపరుస్తూ, కోడి తన పిల్లలను కాపాడుతూ వచ్చినట్లుగా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటూ వస్తున్న విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రీతిగా దానియేలు వంటి జీవితాన్ని మనం కనపరుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు, ఉపకారాన్ని చేయడమే కాకుండా నీ ద్వారా ఒక సందేశాన్ని నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు అందజేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నీవు, నేను, మనమందరం ఒక దానియేలు వంటి జీవితాన్ని కలిగి ఒక చక్కటి సందేశాన్ని ప్రపంచానికి మనం అందజేసే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగా నా జీవితం ఉండునుగాక.